భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుమానపడిన భర్త ఆమె నిద్రపోతున్న సమయంలో రోకలి బండతో తలపై మోది దారుణంగా చంపేశాడు. హైదరాబాద్లోని యూసఫ్గూడలో 2026 జనవరి 19వ తేదీన జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. భర్త మెడకు చున్నీ బిగించి మరీ చంపేసిన భార్య ఆ తర్వాత మెట్లపై నుండి పడిపోబోయాడని నమ్మబలికి దొరికిపోయింది. హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఇటీవల జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. వివరాలు ఆరా తీస్తే భార్యాభర్త అక్రమ సంబంధాలు పెట్టుకుని తమ జీవితాన్ని కోల్పోయినట్లు తెలిసింది. హాయ్ ఫ్రెండ్స్, మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం. ఇది వరకు మనం చూసిన 2 సంఘటనలు కూడా ఈ అంశానికి సంబంధించి చిన్న ట్రైలర్ లాంటివి మాత్రమే. మరిన్ని పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సమాజంలో అక్రమ సంబంధాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇవి కేవలం వ్యక్తిగత సమస్యలుగా మిగిలిపోకుండా చివరికి దారుణమైన హత్యలకు దారితీస్తున్నాయి. భర్త చేతిలో భార్య, భార్య చేతిలో భర్తలు బలైపోతున్నారు. చివరికి వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. భారతదేశంలో గత 2-3 ఏళ్ల నుండి ఈ దారుణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? జీవితం అంటే కేవలం శృంగారభరితమేనా? దానికోసం ఎంతకైనా తెగించేయడమేనా? ప్రియుడు లేదా ప్రియురాలి మోజులో కట్టుకున్న వాళ్ళను కడతెరిచే సాహసం ఎందుకు చేస్తున్నారు? రెచ్చిపోయిన మోజులో కనీసం కనుక్కున్న పిల్లలు కూడా ఎందుకు గుర్తుకు రావట్లేదు? అసలు ఏం జరుగుతుంది? లోపం ఎక్కడ ఉంది? ఇలాంటి దారుణాలను ఎలా అరికట్టాలి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు మొదటగా మా ఛానల్ చూస్తున్న వారైతే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా 28,522 మర్డర్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో లవ్ అఫేర్ మర్డర్లు 3వ స్థానంలో ఉండగా ఇక 4వ స్థానంలో అక్రమ సంబంధాలకు చెందిన మర్డర్లు నమోదయ్యాయి. 2025లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం, శ్రీకాకుళం మొదలైన జిల్లాలలో 125 మర్డర్లు జరిగాయి. ఇందులో 40% అక్రమ సంబంధాల వల్లనే జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒక్క శ్రీకాకుళంలోనే 26 మర్డర్లు ఉంటే అందులో 70% అక్రమ సంబంధాల మర్డర్లే ఉండడం గమనార్హం. తెలంగాణలో స్పెసిఫిక్ డేటా ఇప్పటి వరకు అందుబాటులో లేదు. కానీ 2024-2025లో గృహహింస సంబంధిత కేసులతో 248 మహిళల మర్డర్లు జరగగా అందులో సుమారు 50 నుండి 70 కేసులు అక్రమ సంబంధాల వల్ల జరిగిన మరణాలే అన్నట్లు తెలుస్తుంది. ఇక 2020 నుండి 2024 వరకు కేవలం దేశంలోని 5 రాష్ట్రాల్లో అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని 785 మంది భర్తలు తమ భార్యల చేతిలో బలైపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే ఏటా సగటున 270 నుండి 300 మంది భర్తలు తమ భార్యల చేతిలో మరణిస్తున్నారు. అదే సమయంలో ఏడాదికి సగటున 225 మంది భార్యలు తమ భర్తల చేతిలో బలైనట్లు తెలుస్తుంది. కేవలం 2022లో మాత్రమే 2,821 మర్డర్లు అక్రమ సంబంధాల వల్ల మాత్రమే జరిగాయని రిపోర్టుల ద్వారా తెలుస్తుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి 2024లో 25,743 కంప్లైంట్స్ వచ్చాయి. అందులో 6,237 గృహ హింసకు సంబంధించిన కేసులు ఉన్నవి. ఇవి కేవలం నమోదైన కేసులు మాత్రమే. బయటకు రాని కేసులు మరెన్నో ఉంటాయి. ఈ డేటా చూస్తే సమస్య ఎంత పెద్దదో అర్థమవుతుంది. అక్రమ సంబంధాలే ఇంత పెద్ద దారుణాలకు కారణమవుతుందనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. టెంప్ట్గా ఫీల్ అవ్వడం, తాత్కాలిక ఆనందాల కోసం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఆ తర్వాత తమ రహస్యాలు బయటపడతాయని భయంతో లేదంటే తమకు అడ్డుగా ఉన్న వ్యక్తిని తొలగించుకుంటే ఇక ఇద్దరమే కలిసి ఉంటామనే అవివేకంతో వచ్చే ఆలోచనల ఫలితంగా చివరికి హత్యలకు తెగబడుతున్నారు. బలవంతంగా జరిగే పెళ్లిళ్లు కూడా ఇలాంటి హత్యలకు కారణమవుతున్నాయి. చాలామంది పెళ్లిళ్లు కుటుంబ ఒత్తిడి, వరకట్నం, సామాజిక స్టేటస్ కోసం జరుగుతాయి. ఇలాంటి పెళ్లిళ్లలో సంతోషం లేకపోతే బయట సంబంధాలు పెట్టుకుంటారు. అంతకు ముందే ప్రేమ వ్యవహారాలు నడిపిన జంటలు కూడా పెళ్లైన తర్వాత జీవిత భాగస్వామిని హతమార్చి పూర్వపు రిలేషన్ కొనసాగించాలనే దుర్బుద్ధితో కూడా హత్యలకు దిగబడుతున్నారు. ఇలాంటి సంబంధాల ప్రభావంతో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. పిల్లలు అనాథలుగా మారి మానసికంగా బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా సమాజంలో విలువలు, నమ్మకాన్ని కోల్పోతారు. మెంటల్ హెల్త్ సమస్యలు, డిప్రెషన్, చివరికి సూసైడ్ ఆలోచన కూడా దారితీస్తుంది. ఆర్థికంగా కుటుంబాలు నష్టపోతాయి. చివరికి సమాజం దృష్టిలో దుర్మార్గపు ఆలోచన పరులుగా చిత్రీకరించడం జరుగుతుంది. మరి ఈ దారుణాలను ఎలా అరికట్టాలి? పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి సమస్యలు అరికట్టడానికి సమగ్రమైన పరిష్కారాలు అవసరం. అవి వ్యక్తిగత, కుటుంబ, సమాజ మరియు లీగల్ స్థాయిలో అమలు చేయాల్సి ఉంటుంది. పెళ్లికి ముందు జంటలకు కౌన్సిలింగ్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఇది పెళ్లి తర్వాత వచ్చే సమస్యలను ముందుగానే నివారిస్తుంది. సమాజంలో కమ్యూనికేషన్ స్కిల్స్,
వాస్తవికతకు దగ్గరగా ఆలోచించడం వంటివి అలవాటు చేసుకోవాలి. భారతదేశంలో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ను బలోపేతం చేయడం ద్వారా వివాహ సంబంధాలు మరింత బలపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. వీటన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏమిటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన బంధం, విశ్వాసం ఉంటే అక్రమ సంబంధాలు లాంటి సమస్యలు చాలా వరకు రావు. పెళ్లి తర్వాత సంబంధం బలంగా ఉంచుకోవడం కోసం రెండు వైపుల నుంచి ప్రయత్నాలు అవసరమవుతాయి. ఇది కేవలం నియమాలు పాటించడం మాత్రమే కాదు, పరస్పర అవగాహన, ప్రేమ మరియు బాధ్యతలతో సాధ్యమవుతుంది. భారతదేశంలోని సామాజిక, సాంస్కృతిక సందర్భంలో ఇలాంటి సమస్యలు నివారించడానికి కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు అవసరమవుతాయి. వాటిని కూడా ఒకసారి పరిశీలిద్దాం. భార్యాభర్తలు రోజు తమ భావాలు, సమస్యలు, ఆశలు పంచుకోవాలి. బాహ్య సంబంధాలు ఏర్పడడానికి ముఖ్య కారణం అసంతృప్తి మరియు కమ్యూనికేషన్ లోపం. అందుకే ఓపెన్గా మాట్లాడితే సమస్యలు ముందుగానే పరిష్కారం అవుతాయి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు ఫోన్లు, టీవీలు పక్కన పెట్టి పెళ్ళైన జంటలు మాట్లాడుకోవడం చాలా అవసరం. ఇది బంధాన్ని బలపరుస్తుంది. రెండు వైపులా పూర్తి నిజాయితీగా ఉండాలి. చిన్న మోసాలు కూడా విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. బాహ్య వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోకుండా ఒకరికొకరు ప్రాధాన్యతను ఇచ్చుకోవాలి. ప్రతి విషయాన్ని ఎలాంటి దాపరికలు లేకుండా పంచుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం చేసుకోవాలి. ఇది అక్రమ సంబంధాలకు దారితీయకుండా చేస్తుంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక విషయాలు, పిల్లల పెంపకం వంటివి ఇద్దరు పంచుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. ఒకరి ప్రయత్నాలను మరొకరు మెచ్చుకుంటే అది ప్రేమను ఇంకాస్త పెంచుతుంది. వారానికి ఒకసారి డేట్ నైట్ లేదా ట్రిప్ ప్లాన్ చేసుకోవడం వల్ల తమ బంధానికి నూతన ఉత్తేజం లభిస్తుంది. ఆఫీసు లేదా సోషల్ మీడియాలో బాహ్య వ్యక్తులతో అతి సన్నిహితంగా ఉండకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. మద్యం, పార్టీలు వంటి హై రిస్క్ లైఫ్ స్టైల్ను తగ్గించుకోవాలి. సోషల్ మీడియా పాస్వర్డ్లు పంచుకోవడం లేదా ఒకరికొకరు అకౌంట్స్ చెక్ చేసుకోవడం వంటివి విశ్వాసాన్ని పెంచుతాయి. కానీ ఇది ఇద్దరి సమ్మతితోనే చేయాల్సి ఉంటుంది. ఎలాంటి దాపరికలు లేకుండా ఓపెన్గా జీవిస్తే వారి దాంపత్యం మరింత అన్యోన్యంగా వెలుగుతుంది. సమస్యలు వచ్చినప్పుడు మ్యారేజ్ కౌన్సిలర్ను సంప్రదించాలి. ఇవి సంబంధాల మధ్య ఏర్పడిన అడ్డుగీతలను తొలగించి బంధాలను మరింత బలోపేతం చేస్తాయి. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే విచ్చలవిడితనానికి అలవాటు పడిన జీవితాలు తాత్కాలిక ఆనందాలు మాత్రమే అనుభవిస్తాయి. ఆ తర్వాత ఆ జీవితం అంధకారంలోకి నెట్టబడుతుంది. కాబట్టి ఒద్దికగా, బాధ్యతగా జీవించే జంటలు తాము ఆనందంగా జీవించడమే కాకుండా సభ్య సమాజానికి మార్గనిర్దేశకులుగా మారుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.